పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అమ్మ, కళ్యాణం కమనీయం. ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మనకి సీతారాముల కళ్యాణం అంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఆహ్వానితులే అని చెప్పేసి. అయితే ఈ సీతారాముల కళ్యాణం ఏ దేవీ దేవతలకి కూడా ఆది అయితే మాత్రం సీతారాముల కళ్యాణం నుంచే వస్తుంది కదమ్మా. మిగతావన్నీ ఇప్పుడిప్పుడు వచ్చాయి. ఆ సీతారాముల కళ్యాణం వీక్షించడం వల్ల, అలాగే ఆ సీతారాముల కళ్యాణం రోజున మనం ఎలాంటి పనులు చేస్తే మనం అనుకున్నవి సాధించగలుగుతాం, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. చైత్రశుద్ధ నవమి బుధవారం, శ్రీ విళంబినావి సంవత్సరం, పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా దశరథ మహారాజు భార్య కౌసల్యాదేవికి కుమారుడు జన్మించాడు. ఆయన తనలో తను ఆనందం పొందుతూ ఉండి అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఆనందప్రదుడై ఉండేటటువంటి ఆత్మారామ స్వరూపుడు గనక, పరబ్రహ్మమే గనక ఆయనకి రాముడు అనే పేరు పెట్టాడు వశిష్ఠ మహర్షి. నిజానికి శ్రీరామనవమి రాముడి యొక్క జన్మదినం. కానీ ఈనాడు కళ్యాణం చేయడం అనేది తెలుగు వాళ్ళకు ఒక అలవాటైపోయింది. భద్రాద్రిలో రాముణ్ణి ప్రతిష్ఠించి, అంటే అంతకు ముందే అక్కడ వెలిసి ఉన్నటువంటి రాముడు, ఆ రాముణ్ణి మళ్ళీ దేవాలయం కట్టి తాను రామదాసుడైనటువంటి కంచర్ల గోపన్న శ్రీరామనవమి నాడు, అంటే శ్రీరాముడు జన్మించిన చైత్రశుద్ధ నవమి నాడు కళ్యాణం చేయడం అనేది ప్రారంభించాడు. దానితో తెలుగు వాళ్ళందరూ ఆనాడు కళ్యాణం చేస్తారు. మీరు ఉత్తర దేశానికి వెళ్ళండి, ఆ రోజు కళ్యాణం ఉండదు. మళ్ళీ సెపరేట్ ఉంటుంది అంటారు వాళ్ళు కళ్యాణం చేయడం. అలా ఏముండదు. వాళ్ళు శ్రీరామనవమిని ఒక వ్రతంలాగా చేసుకుంటారు. కృష్ణాష్టమి వ్రతం ఎలా చేసుకుంటామో అట్లాగే శ్రీరామనవమి వ్రతం అన్నది చేయడం ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ మనం చేసుకుంటున్నామంటే వెంటనే మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు, ఏమని, ఆ రోజు పుట్టినరోజు కదా, పెళ్లి కూడా ఎలా ఎందుకు చేశారు అంటే, మనకి మా చిన్నతనంలో మేము వింటూ ఉండేవాళ్ళం, రాముడు పుట్టింది నవమి నాడే, ఇదే చైత్రశుద్ధ నవమి నాడు, ఆయన కళ్యాణం జరిగింది చైత్రశుద్ధ నవమి నాడే, పట్టాభిషేక ముహూర్తం పెట్టింది చైత్రశుద్ధ నవమి నాడే, అన్నీ ఆయనకి పనికొచ్చే, ఆయనకి తగినటువంటివి చేసినవన్నీ కూడా చైత్రశుద్ధ నవమి నాడే అని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి కళ్యాణం జరిగింది ఆనాడు కాదు, పాల్గొన శుద్ధ పూర్ణిమ నాడు జరిగింది. కానీ మరి ఆ రోజున చేస్తాం. ఎందుకు అంటే చెప్తాను. దేవతామూర్తులకి కళ్యాణం చేయడం అనేటటువంటిది ఆగమశాస్త్ర ప్రకారం ఏ సందర్భాల్లో చేయొచ్చో చెప్పారు. అటువంటిది నిజంగా వారికి కళ్యాణం జరిగిన తిథి, మనమంతా తేదీలు అనుసరించాం, తిథులు అనుసరిస్తాం. ఆ రోజు వివాహం జరిగినటువంటి తిథి ఒకటి, ఆ రోజు చేయొచ్చు. లేదంటే జన్మ నక్షత్రం రోజు లేక జన్మ తిథి నాడు చేయొచ్చు. లేదంటే యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటే శాంతి కళ్యాణం చేయవచ్చు. దేవాలయం గనక ప్రతిష్టాపన చేస్తూ ఉంటే దేవాలయ ప్రతిష్టాపనలో భాగంగా, అది కూడా 4-5 రోజులు వరుసగా చేస్తారు కదా, అందులో భాగంగా ఒకరోజు కళ్యాణం నిర్వర్తించవచ్చు. ఇవేం కాదండి, నేను మొక్కుకున్నాను నేను చేస్తానని ఇష్టపడి చేయొచ్చు. తిరుమలలో స్వామివారికి కళ్యాణం ప్రతిరోజు చేస్తారు. ఆయనకి రోజు కళ్యాణం జరిగిందా? ఏమ్మా, జరగలేదు. మరి ఎందుకు చేస్తున్నావు? భక్తులు మొక్కుకున్నారు. ఇక్కడ రామదాసు చేస్తున్నాడు, మనమంతా రామదాసు అంటే ఇష్టం కొద్దీ, రాముడంటే ఇష్టం కొద్దీ, రాముడి పేరుతో ఏం చేసినా మనకి పిచ్చెక్కిపోతుంది. అంటే భక్తితో, భక్తి ముదిరితే పిచ్చండో, వేరే పిచ్చి కాదు ఇది, భక్తి ముదిరిపోతే పిచ్చి. అటువంటి దాంతో మన రామదాసు చేస్తున్నాడు కదా, మనం అందరం చేసుకుందాం అని చెప్పి చేస్తున్నాం. ఎంతగా అంటే, ఇప్పుడు ఇది ఆయన పుట్టినరోజేనమ్మా, పెళ్లి రోజు కాదు అని అన్నాను అనుకో, అందరూ నా మీద యుద్ధానికి వచ్చేస్తారు. తెలీదా, ఏం చదువుకున్నావా లేదా అని కదా. కానీ చెయ్యొచ్చు, చెయ్యకూడదంట, తప్పకుండా చెయ్యాలి కూడా. జన్మతిథి నాడు కళ్యాణం నిర్వర్తించడం అన్నది చాలా శుభప్రదం.
దానికి ఆయన ఆ రోజు ముహూర్తం పెట్టుకున్నాడు కనుక అందరు ఆ రోజు చేస్తున్నారు. ఎంతగా అలవాటైపోయిందంటే ఎక్కడ ఒక్క 10 ఇళ్ళు ఉంటే ఆ 10 ఇళ్ళ వాళ్ళు ఒక పందిరేసుకుని చేసేస్తారు. అవును. అసలు పైగా శ్రీరామనవమి పందిళ్ళు అని లోకంలో ఒక మాట కూడా ఉంది. తప్పనిసరిగా తాటాకులతో పందిరేసి చిన్నదైనా సరే మిగిలిందంతా మీరు పెద్దగా షామియానా వేయండి, కళ్యాణం వరకన్నా పందిరేస్తారు. భద్రాచలంలో కూడా అంతే, పందిరి తప్పకుండా వేస్తారు, తాటాకుల పందిరే వేస్తారు. దానివల్ల చల్లగా ఉంటుంది. మొట్టమొదట ఆయన ఆవిర్భవించినప్పుడు అక్కడ పోకల దమ్మక్కకి కలలో దర్శనమిచ్చి నేను ఎక్కడున్నానని చెప్పినప్పుడు అయ్యయ్యో రాముల వారికి ఆచ్ఛాదన లేదని ఒక తాటాకు తెచ్చి ఆవిడ ఆయన పైన ఆచ్ఛాదనగా కప్పింది. రోజు తాటిపండు నైవేద్యం పెట్టేది అది. అందుకని తప్పనిసరిగా తాటాకు పందిరి వేస్తారు. ఇది బ్రహ్మాండంగా అప్పటి నుంచి నిర్వర్తించుకుంటూ ఉన్నామమ్మా. ఎంతగా అంటే 4 ఇళ్ళు ఉన్న చోటే కాదు, ప్రతివారు తమ ఇంట్లో కూడా నిర్వర్తిస్తారు సీతారామ కళ్యాణం. దీనికి ఒక పద్ధతి కూడా ఉంది. పద్ధతి అంటే ఒక వీలు కూడా ఉంది ఇక్కడ. వీలని చెప్పాలి. ఏమిటంటే శరన్నవరాత్రుల్లాగా ఉగాది నుండి అంటే చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా మనం వసంత నవరాత్రులు చేస్తాం. ఈ వసంత నవరాత్రుల్లో ఉత్తర దేశంలోనేమో చండీ పారాయణ చేస్తారు. వాళ్ళు శరన్నవరాత్రుల్లో రామాయణం చదువుతారు ఉత్తర దేశం వాళ్ళు. మనమేమో దక్షిణ దేశంలో శరన్నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించిన పూజలు, హోమాలు, యజ్ఞాలు చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి వసంత నవరాత్రుల్లో రాముడిని పూజిస్తాం. అంచేత ఈ నవరాత్రుల్లో పూజించటానికి ఇది కూడా సౌకర్యంగా ఉంది, బాగుంది కదా. పాడ్యమి నుండి మొదలుపెట్టి 8 రోజులు పారాయణ చేసి 9వ రోజున ఆయన పుట్టినరోజు నాడు కళ్యాణం చేసుకుంటే చాలా చక్కగా అనువుగా సుకరంగా జరిగిపోయింది. అమ్మ మామూలుగా అంటే మన పెళ్లిళ్ళు ఏ విధంగా మనం 5 రోజులు చేసుకుంటాము, 16 రోజులు చేసుకుంటాము, అలానే రామ కళ్యాణం కూడా మనం చేయొచ్చు అంటారా? 5 రోజులు 15 రోజులు కాదమ్మా, ఉగాది నుంచే మొదలు పెడతారు, ఇంకా ముందు నుంచే మొదలు పెడతారు. ఇంకా నెల రోజులు దరిదాపుల్లో ఒక తిథి ఉంది, ఆ రోజున మొదలు పెడతారు పెళ్లి పనులు చేయడం. మనకు కూడా పెళ్లి పనులు చేయడానికి ఓ రోజు మంచి రోజు మొదలు పెట్టుకుంటారు కదా, పసుపు కొట్టడం అవన్నీ మొదలు పెట్టుకుంటారు కదా. గోదావరి జిల్లా వాళ్ళు అయితే ఏదో పందిరి రాట వేసామంటారు, మనమైతే విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టుకున్నామంటాం. ఆ రోజు ఇట్లా ఏదో ఒకటి చేస్తాం, అట్లాగే మొదలు పెడతారమ్మ. అలానే చేస్తారు. అయ్యో కళ్యాణానికి ఏర్పాట్లు చేసుకుంటారు, చేసి దానికి మరి ఆలయాన్ని శుభ్రం చేయడం, రంగులు వేసుకోవడం, ఇట్లాంటి పనులన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండడం, వారికి మరి మంచి వస్త్రాలు, నగలు, ఏర్పాట్లు, నగరాన్ని, ఆలయాన్ని అంతా అందంగా అలంకరించుకోవటం, ఇటు ఏర్పాట్లన్నీ ఉంటాయి కదా, అన్నీ చేస్తారమ్మా. సంక్రాంతి వెళ్ళంగానే మొదలు పెడతారు గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాల వాళ్ళు. వాళ్ళ పొలాల్లో పండినటువంటి ప్రత్యేకంగా పండించుకున్నటువంటి పంటను తెచ్చి ఇంట్లో పెట్టుకుని బియ్యాన్ని రామనామం చేస్తూ గోటితో ఒలుస్తారు. వడ్లని ఒలిచి బియ్యంగా అన్నమాట, బియ్యంగా ఒలుస్తారు. ఇలా ఒలుస్తారు, అది ఒలుస్తున్నంతసేపు రామనామమే చేసుకుంటారు. స్నానం చేసి కూర్చుని అట్లా చేసినటువంటి ఆ బియ్యాన్ని తల మీద పెట్టుకుని చెప్పులు లేకుండా ఆ గోదావరిని ఆ పక్కన దాటి వచ్చే మార్గం ఉంది కదా భద్రాచలానికి వచ్చేది, అలా వచ్చి రాముల వారికి ఇస్తే దానిలో పసుపు కలిపి మనం అక్షతలు తయారు చేయడం ఉంటుంది. ఇలాంటి ఏర్పాట్లు ఎన్నుంటాయి. తెలుగువారి జీవితంతో భద్రాచల రాముని యొక్క కళ్యాణం చాలా మమేకమైపోతుంది. ఎంతగా అంటే మన వాళ్ళు ఉత్తరాయణం వచ్చింది, శుభకార్యాలు చేసుకోవచ్చు కదా, ఆహా పెళ్ళిళ్ళు రామకళ్యాణం అయితే కానీ చేయరు, ముహూర్తాలు పెట్టరు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అభ్యంతరం ఏం లేదు, కానీ మనకొక సెంటిమెంట్, రాముల వారి కళ్యాణం కాకుండా మన ఇంట్లో కళ్యాణం చేస్తామా? కాదు, అంత ఇదిగా చేసుకుంటాం అన్నమాట. సీతారామ కళ్యాణం మన జీవితంలో అంత అంతర్భాగం అయిపోయింది. ఇంతకీ దీని ఫలితం ఏమిటి అని అడిగారు. దీనికి ఫలితం ఏమిటి అంటే దేవతామూర్తుల కళ్యాణం చేయడం అనేటటువంటి ఒక సంస్కారం, ఒక సంప్రదాయం భారతదేశంలోనే ఉంది. దేవతామూర్తులకి ఎందుకు కళ్యాణం చేస్తాం? దీన్ని పెళ్లి, వివాహం ఇలాంటి పదాలు వాడాం కదా, కళ్యాణం అంటాం. కళ్యాణం అంటే శ్రేయస్సు, మేలు. కళ్యాణం డిపార్ట్మెంట్ కూడా వెల్ఫేర్ అనే అర్థంలో కళ్యాణకారి అనే పదం వాడతాం కదా. అటువంటి కళ్యాణం లోక కళ్యాణం కోసం చేసేది. అందుకే మంత్రం చెప్పేటప్పుడు మమ జీవన హేతున అనకుండా కంటే బధ్నామి సుభగే
అని చెప్పే చోట మమ జీవన హేతున అనకుండా ఏమంటారు, లోకరక్షణ హేతున. లోకానికంతా మేలు కలగాలి, లోకమంతా భద్రంగా ఉండాలి అనేటటువంటి కారణంతో ఈ మంగళసూత్రాన్ని నీ మెడలో ధరింప చేస్తున్నాను అని చెప్పి రాముల వారి చేత అనిపించి సీతాదేవి మెడలో కట్టిస్తారు. సీత ప్రకృతి, రాముడు పురుషుడు. ప్రకృతిని పురుషుడికి అందించటం, లేదా పురుషుడు ప్రకృతిలోకి దిగి రావడం, ఆ ఇద్దరూ కలిసి మనందరికీ మేలు కలిగించటం అనేటటువంటి ఆంతర్యాన్ని సీతారామ కళ్యాణంలో మనం గ్రహించాల్సి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ సీతారాముల కళ్యాణం రోజు ఏదైనా మనం తలపెట్టాలని, ఏదైనా కార్యక్రమాలు ఏమైనా చేపట్టాలన్నా ఆ రోజు నుంచి మనం ప్రారంభిస్తే, అంటే దానికి ఎటువంటి ముహూర్తం చూసుకోకుండా ప్రారంభించేటివి ఏదైనా ఉన్నాయంటే ఆ రోజు చేసుకోవచ్చు అంటారా? అంటే ప్రత్యేకంగా ఏం లేవమ్మా. అభిజిత్ ముహూర్తం అని ఒకటి ఉందమ్మా. అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం 12 గంటలు. ఆ 12 గంటల నుంచి 14 నిమిషాలు అంత అటు ఇటుగా, కొంచెం అటు ఇటుగా, అంటే సూర్యోదయ సూర్యాస్తమయాలను అనుసరించి మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో, అంటే సూర్యోదయం సూర్యాస్తమయం ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి కాలాన్ని సరిగ్గా 2 పెట్టి విభజిస్తే దానికి అటు 7 ఇటు 7 నిమిషాలు. ఆ సమయంలో ఏదైనా సరే తిథి వార నక్షత్రాధికాలు చూడకుండా చేసుకోవచ్చు అంటారు. రాముడు జన్మించింది కూడా అటువంటి అభిజిత్ లగ్నంలోనే. ఓకే ఓకే. మరి రామ కళ్యాణం గురించి అది చేసుకోవడం వల్ల ఎంత మంచి జరుగుతుంది మనకి. అంతే కదమ్మా. ప్రకృతిని తీసుకెళ్లి పరమపురుషుడికి అర్పించేటువంటి కార్యక్రమంలో మనం పాల్గొన్నప్పుడు, ఇప్పుడు అమ్మవారి తరఫున ఉన్న అయ్యవారి తరఫున అన్న తప్పనిసరిగా అక్కడికి వెళ్ళేటప్పటికి చెరో పక్క సర్దేసుకుంటారంతా. అది అందులో ఒక రకమైనటువంటి తాదాత్మ్యత వచ్చి అందరూ కూడా, అయితే కౌసల్యగాను దశరథుడుగా గాని, లేకపోతే జనక మహర్షి ఆయన భార్య రత్నమాలగా గాని మారిపోవడం జరిగిపోతూ ఉంటుంది. చాలా బాగా తెలియజేశారమ్మా. ఇంత చక్కగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.